ద నెక్స్ట్ టాపిక్ ఐ విల్ టెల్ యూ. సో బిజినెస్ స్టాటిస్టిక్స్లో సెకండ్ యూనిట్లో ఉన్నామండి. వ్యాపార గణాంక శాస్త్రం సెకండ్ యూనిట్లో ఉన్నాం. సో ఇక్కడ మనం ముందుగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో 4 మెథడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో విచలనాల్లో 4 పద్ధతులను పూర్తి చేసుకున్నాం. వ్యాప్తి, మధ్యమ విచలనం, చతుర్థాంశ విచలనం, ప్రామాణిక విచలనం. సో ఈ యొక్క పద్ధతులను కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ సగటు లెక్కించడానికి మరికొంత పద్ధతులను మనం ఉపయోగించవచ్చని గణాంక శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది. సో అందులో మరొక పద్ధతి, చాలా ఇంపార్టెంట్ పద్ధతి, వైషమ్యము అండి. కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, బౌలే కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అని 2 ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరుగుతుంది అందులో. అయితే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ కూడా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పడం జరిగింది. సో ఆ సందర్భంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఈ యొక్క టైటిల్. సో ఇక్కడ దీని యొక్క వాట్ ఈజ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అంటే ద వర్డ్ స్క్యూనెస్ రిఫర్స్ టు ల్యాక్ ఆఫ్ సిమెట్రీ, నాన్ నార్మల్ ఆర్ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ స్క్యూస్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ క్రమరహితంగా ఉన్న రాశుల యొక్క అపరిష్కృత దత్తాంశ శ్రేణులను చెప్పడానికి తగిన ఆధారాలు ఇవ్వలేదు. అంటే సరిగ్గా మనం ఈ యొక్క డేటా వాల్యూస్ని కరెక్ట్గా పోల్చి చెప్పచ్చు, కంపేర్ చేయొచ్చు ఒకదానికొకటి. అంటే అన్ని వాల్యూస్ అర్థమెటిక్ మీన్ చేసాం, మీడియన్ చేసాం, మోడ్ చేసాం, క్వార్టైల్స్ చేసాం, మీన్ డీవియేషన్ చేసాం, స్టాండర్డ్ డీవియేషన్ చేసాం. ఈ విధంగా ఎన్ని చేసినప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ సరైన ఆధారాలు, సో ఏ ఏ యొక్క పద్ధతికి కూడా మనం కంపేర్ చేయొచ్చు అనే ఒక డెఫినిషన్ అనేది ఇక్కడ ఇవ్వలేదండి. సో ఆ ప్రకారం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏంటంటే గణాంక శాస్త్రవేత్తలు, ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్స్ ఏం చెప్తున్నారంటే స్క్యూనెస్ కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి, సో కంపేర్ చేయడానికి ఒకదాన్నొకటి చాలా ఇంపార్టెంట్ మెథడ్గా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. సో అందులో చూస్తే ఇక్కడ మనకి ఈ స్క్యూనెస్ అనేది ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఇలా చూస్తే ఏంటంటే ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం స్క్యూనెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. అయితే ఏంటంటే ద వర్డ్ స్క్యూనెస్ రిఫర్స్ టు ల్యాక్ ఆఫ్ సిమెట్రీ, నాన్ నార్మల్ ఆర్ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ స్క్యూ డిస్ట్రిబ్యూషన్. సో ఈ విధంగా సిమెట్రీ, అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఒకదాన్నొకటి కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇచ్చిన డేటా వాల్యూస్ అన్నిటినీ కూడా మనం పోల్చి చెప్పచ్చు అని చెప్పడం జరిగింది. అందులో సిమెట్రికల్, అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అప్ చేయాలని ఇక్కడ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్లో స్క్యూనెస్లో వైషమ్యంలో తెలియజేయడం జరిగింది. కాన్సెప్ట్ ఆఫ్ స్క్యూనెస్, వైషమ్యం యొక్క ముఖ్యమైన పాత్ర. స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ మే బీ సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫ్రీక్వెన్సీ యొక్క డిస్ట్రిబ్యూషన్ సిమెట్రికల్, ఎసిమెట్రికల్ అంటే సౌష్టవ విభాజనం, అసౌష్టవ విభాజనం. ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సింప్లీస్ దట్ ద డేటా ఈజ్ నాట్ నార్మల్ వెన్ presented in a frequency table. Even distribution show the increase of frequencies up to a point called the central value and then decreases in the same velocity. సో ఇక్కడ చూస్తే అసౌష్టవ విభాజనం ప్రకారం, సౌష్టవ విభాజనం ప్రకారం రెండు కూడా మనకి మీన్, మీడియన్, మోడ్, సో ఇలా ఏ యొక్క పౌనఃపున్యమైనా మనం ఏంటంటే కంపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో ఫ్రీక్వెన్సీలో అక్కడ వరకు పెరుగుతూ వెళ్తూ ఉంటే గనక, సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ నుండి ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తూ ఆ తర్వాత తగ్గుతుంది. అదేవిధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ యొక్క వాల్యూ ప్రకారం సో ఫ్రీక్వెన్సీ అనేది అక్కడ నుండి తగ్గుతూ అలాగే పెరుగుతూ, ముందు పెరుగుతూ తగ్గుతూ, సో ఆ తర్వాత తగ్గుతూ పెరుగుతూ గనక ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అని ఈ స్క్యూనెస్లో చెప్పడం జరిగిందండి. సో ఫైనలీ ఏంటంటే దస్ ఇన్ ఏ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ ఆర్ ఎడిక్విడిస్టెంట్ ఆన్ ఐదర్ సైడ్ of the central value or the average if the distribution is not even as said. సో మొత్తం మీద ఈ యొక్క సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఫ్రీక్వెన్సీకి ఈ యొక్క యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్స్కి చెప్పచ్చు. ఫైనల్లీ అలాగే ఇట్ ఈజ్ అన్ అసిమెట్రికల్ సో డిస్ట్రిబ్యూషన్ ఆర్ అదర్వైజ్ నౌన్ యాజ్ స్క్యూ డిస్ట్రిబ్యూషన్. సేమ్ అది కూడా అంతేనండి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి అది కూడా ఫాలో అప్ అవుతుంది. యావరేజ్ క్యాలిక్యులేషన్లో కూడా ఫైనల్లీ డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే అకార్డింగ్ టు ప్యాడన్ అండ్ లెండిక్విస్ట్ ఐ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ సెట్ టు బి స్క్యూడ్ ఇఫ్ ఇట్ ఈజ్ ల్యాకింగ్ సిమెట్రీ, దట్ ఈజ్ మెజర్స్ టెండ్ పైల్ అప్ at on one end or other. సో
సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డెఫినిషన్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క స్క్యూనెస్ అనేది ఎలా జరుగుతుందంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో వైషమ్యం అనేది విభాజనంలో మనం బిందువుల వద్ద అంక మధ్యమం మధ్యగతం వాలినప్పుడు ఆ యొక్క సమానత అనేది కుడివైపుకు కానీ ఎడం వైపుకు కానీ వాలినప్పుడు వచ్చే తేడాయే అంటే వైషమ్యమానాలు వైషమ్య మార్గాన్ని పరిధిని చెప్తాయి. స్క్యూనెస్ అనేది ఈ యొక్క సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో అంక మధ్యమం మీన్ మీడియన్ మోడ్ సో మూడు కూడా ఒకే రకంగా ఉంటాయని అదేవిధంగా మనకి మోడ్ నుండి మళ్ళీ మీన్ వరకు ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ డిక్రీజ్ అవుతూ సో ఈ విధంగా ఒకదాన్ని ఒకటి చెప్పచ్చు. అయితే ఫైనల్లీ ఏంటంటే ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్లో అయితే మీన్ నుండి మనకి మోడ్ నుండి మీన్ వరకు కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్తే సో దాన్ని ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అత్యంత అధికంగా ఉన్నది వైషమ్యం అని చెప్పడం జరుగుతుందండి. సో ఫైనల్లీ ఏంటంటే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ కెన్ బి మెజర్డ్ అబ్సల్యూట్లీ రిలేటివ్లీ సో రెండు మెథడ్స్ని ఉపయోగించి మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది స్క్యూనెస్ని. అబ్సల్యూట్లీ మెజర్స్ రిలేటివ్లీ మెజర్స్. సో మనం ముందుగా అనుకున్నట్టుగా వైషమ్యం సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ఎసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం అయితే దేంతో సూచిస్తున్నామంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు మీడియన్ ఈక్వల్ టు జెడ్ సో మూడు కూడా ఈక్వలైజేషన్ అవుతాయి. సో డిస్ట్రిబ్యూషన్ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక ఇక్కడ మనకి రెండు ఉంటాయండి అందులో. సో 3 ఈక్వల్ పార్ట్స్ని మనం డివైడ్ చేయొచ్చు. సో 2 ఈక్వల్ పార్ట్స్గా ఇందులో ఫస్ట్ పార్ట్ ధనాత్మక వైషమ్య విభాజనం రుణాత్మక వైషమ్య విభాజనం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనం నార్మల్ నార్మల్ స్క్యూనెస్ అని రెండు మెథడ్స్ని ఫాలో అవుతున్నాం. ఫస్ట్ మెథడ్ ప్రకారం ఏంటంటే మనకి ఇక్కడ నార్మల్ అని రెండు మెథడ్స్ని ఫాలో అవుతున్నామండి. సో ఫస్ట్ మెథడ్లో మనకి ఇక్కడ ధనాత్మక వైషమ్యం అయితే నార్మల్ స్క్యూనెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ మీడియన్ గ్రేటర్ దెన్ సో మోడ్ అవుతుందండి. సో అదేవిధంగా రుణాత్మక విభాజనం అయితే అబ్నార్మల్ స్క్యూనెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే రుణాత్మక వైషమ్య విభాజనం అయితే ఎక్స్ బార్ లెస్ దెన్ మీడియన్ లెస్ దెన్ మోడ్ అవుతుందండి. సో ఈ విధంగా మనకి ఈ ఈ యొక్క స్క్యూనెస్ డిస్ట్రిబ్యూషన్ వైషమ్యం యొక్క పంపిణీ పౌనఃపున్యం యొక్క విభాజనం అనేది మనం తెలియజేయడం జరిగింది. ఫైనల్లీ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ క్యాన్ బి మెజర్డ్ అబ్సల్యూట్లీ అండ్ relatively. Absolute measures are also known as measures of skewness, whereas relative measures are termed as the coefficient of skewness. సో ఇక్కడ ఏంటంటే స్క్యూనెస్లో అబ్సల్యూట్ మెజర్స్ రిలేటివ్ మెజర్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. పరమ వైషమ్య మానాలు సాపేక్షిక వైషమ్య మానాలు. సో పరమ వైషమ్య మానాలు సాపేక్షిక వైషమ్య అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. ఇన్ ఏ స్క్యూ డిస్ట్రిబ్యూషన్ ద త్రీ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ డిఫర్ అకార్డింగ్ టు స్క్యూనెస్ మే బి వర్క్డ్ అవుట్ ఇన్ ఏ absolute amount with the help of the formula. Skewness is denoted by skp. So sk equal to x bar minus mod z. Therefore sk equal to x bar minus median m. sk equal to median minus mod. సో ఇక్కడ పరమ వైషమ్య మానాలను మనం అబ్జర్వ్ చేస్తే శ్రేణుల్లోని అసౌష్ఠవ పరిధిని పరిభాషలో చెప్పవచ్చు. కొలమానాన్ని పరమ వైషమ్య మానాలు అంటారు. అంటే ఇచ్చిన శ్రేణిలోని బాహుళకానికి అంక మధ్యమానికి గత వ్యత్యాసం ప్రకారం వైషమ్య వర్గాన్ని కొలవడం జరుగుతుంది. అంటే పరమ వైషమ్య మానం ఎక్స్ బార్ మైనస్ జెడ్. అలాగే సాపేక్షిక వైషమ్య మానాలు అయితే ఏదైనా విస్తరణ మానానికి సంబంధించి ప్రకటించిన పరమ వైషమ్య మానము ఏదైనా విస్తరణ మానానికి సంబంధించి ప్రకటించిన పరమ వైషమ్య మానాన్ని సాపేక్ష వైషమ్య మానము సో రిలేటివ్ మెజర్స్ అని అంటారండి. సో రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ప్రకారం ద ఫాలోయింగ్ ఆర్ రిలేటివ్ మెజర్స్ ఆర్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. దిస్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ ఆర్ మూవ్ యూజ్ఫుల్ అండ్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ అప్లైడ్ టు మేక్ కంపారిటివ్ స్టడీ. ద ఫాలోయింగ్ ఆర్ ద పాపులర్ మెథడ్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. సో ఇక్కడ సాపేక్ష వైషమ్య మానాలు ఏ విస్తరణ మానానికి సంబంధించిన సాపేక్ష వైషమ్య మానాలు అని అంటున్నాం మనం. అయితే వైషమ్య గుణకం అని కూడా అంటాం దీన్ని లెక్కించడానికి మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ని క్యాలిక్యులేట్ చేయడంలో 4 పద్ధతులను మనం ఉపయోగిస్తాం.
ఇక్కడ ద ఫాలోయింగ్ ఆర్ ద పాపులర్ మెథడ్స్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ బై రిలేటివ్ మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్. ద ఫస్ట్ మెథడ్ ద కార్లో పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ద బౌలీ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, ద కెల్లీ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్, అలాగే మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ మూమెంట్స్. అంటే కార్లో పిఎస్ఎన్ వైషమ్య గుణకం, బౌలే వైషమ్య గుణకం, కెల్లీ వైషమ్య గుణకం, శ్రామికుల వైషమ్య గుణకం. సో అయితే ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఫస్ట్ టూ మెథడ్స్ని అప్లై చేయొచ్చండి. నెక్స్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకుంటే సరిపోతుంది. సో అయితే ఫస్ట్ మెథడ్ ప్రాక్టికల్గా చూస్తే కార్లో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫార్ములా ఎక్స్ బార్ మైనస్ జెడ్ బై ఎస్డి. దేర్ ఫోర్ ఎస్కేపీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ జెడ్ బై ఎస్డి. సో కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఈక్వల్ టు 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై ఎస్టీ. సో డిఫరెన్స్ బిట్వీన్ డిస్పర్షన్ అండ్ స్క్యూనెస్. Dispersion deals with the spread values around central value, whereas skewness deals with symmetry of distribution around central value. So dispersion deals with amount of variation and skewness deals with the direction of variation and the extent to which central tendency departs from symmetry. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ ప్రకారం మనం ఏదైతే అనుకున్నామో ఈ యొక్క సిమెట్రిక్, ఎసిమెట్రిక్, అబ్సల్యూట్, రిలేటివ్లీ ఈ యొక్క డీల్స్ అన్నీ కూడా ఏంటంటే మనం విచలనాలు ఈ డిస్పర్షన్లో చాలా ముఖ్యమైన వాల్యూస్ అని చెప్పవచ్చండి. అదేవిధంగా ఈ డీల్స్ అన్నిటినీ కూడా మనం వైషమ్యము, స్క్యూనెస్ క్యాలిక్యులేట్ చేయడంలో సో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. ఫైనలీ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్లో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఈ క్రింది ఇచ్చిన దత్తాంశం నుండి కార్లో పియర్సన్ వైషమ్య గుణకాన్ని లెక్కించండి. వ్యక్తిగత శ్రేణుల్లో మనకి ఇక్కడ ఒక లెక్క ఇవ్వడం జరిగింది. దాన్ని కార్లో పియర్సన్ వైషమ్య గుణకం లెక్కించాలి. ఇండివిజువల్ సిరీస్లో కార్లో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దీనికి సొల్యూషన్ చూస్తే ముందుగా హెడ్డింగ్ పెట్టుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్లో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. ఇక్కడ సీరియల్ నెంబర్ ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, ఇచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి ఆర్డర్స్ అసెండింగ్ డిసెండింగ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. థర్డ్ కాలం డిఎక్స్, ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ వాల్యూస్లో నుండి లీస్ట్ వాల్యూ అజ్యూమెడ్ మీన్గా తీసుకొని డీవియేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్స్కి. డిఎక్స్ స్క్వేర్. సో లీస్ట్ నెంబర్ 7 అజ్యూమెడ్ మీన్ తీసుకున్నాను. 7 మైనస్ 7 0, 10 మైనస్ 7 3. సో ఈ విధంగా ఏంటంటే డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేశాను. డిఎక్స్కి స్క్వేర్ చేస్తే 0 ఇంటూ 0, 3 ఇంటూ 3 9. ఈ విధంగా డిఎక్స్కి స్క్వేర్ చేస్తే డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ వచ్చాయి. సో టోటల్ చేయాల్సినవి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 9. సో అలాగే లాస్ట్ టూ కాలమ్స్ టోటల్ చేస్తే సిగ్మా డిఎక్స్ ఈక్వల్ టు 90, సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1198. సో కింద చూస్తే దేర్ ఫోర్ ఎస్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. ముందుగా ఏంటంటే ఇక్కడ ఎస్కేపీ ఫార్ములా ప్రకారం మనం మీన్ మోడ్ క్యాలిక్యులేట్ చేసి ఎస్డి క్యాలిక్యులేట్ చేయాలండి. అందుకని ఎస్డి క్యాలిక్యులేట్ చేశాకనే ఫార్ములా అప్లై చేయగలం కాబట్టి ఫస్ట్ ఎస్డి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎస్డి ఫార్ములా నోట్ చేశాను. ఎస్డి ఫార్ములా ఇండివిజువల్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ ఫార్ములా నోట్ చేశాను. సో దానికి ఫార్ములా అప్లై చేశాను. సో క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఎస్డి ఈక్వల్ టు డివైడ్ చేస్తే 133.11 మైనస్ 10 హోల్ స్క్వేర్ ఎస్డి ఈక్వల్ టు సో లెస్ చేస్తే ఫైనల్లీ 33.11 స్క్వేర్ రూట్ ఆఫ్ 33.11. సో లాస్ట్ వన్ ఎస్డి ఈక్వల్ టు రూట్ క్యాన్సిల్ చేస్తే 5.75 వచ్చింది. సో ఈ విధంగా ఇది ఎస్డి వాల్యూ. నెక్స్ట్ మీన్ తీసుకున్నాను. మీన్ కూడా ఇండివిజువల్ సిరీస్లో షార్ట్ కట్ మెథడ్ తీసుకుని చేశాను. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా డిఎక్స్ బై ఎన్ 7 ప్లస్ 90 బై ఎన్ 7 ప్లస్ 10 ఎక్స్ బార్ ఈక్వల్ టు 17. నెక్స్ట్ మోడ్ క్యాలిక్యులేట్ చేసి బాక్స్లో పెట్టుకోవాలి ప్రతి ఆన్సర్ని కూడా. మోడ్ ఇండివిజువల్ సిరీస్లో మోడ్ ఎలా చేస్తామంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూస్లో రిపీటెడ్ ఎక్కువ సార్లు పునరావృతం అయింది, రిపీటెడ్ నెంబర్ ఎక్కువగా వచ్చింది ఏది ఉందో దాన్నే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ రిపీటెడ్ నెంబర్ అంటూ మనకి
20 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి జెడ్ ఈక్వల్ టు 20 మోడ్ అని తీసుకోవడం జరిగిందండి. జెడ్గా డినోటెడ్ చేయడం జరిగింది. బాహుళకము ఎక్కువ సార్లు పునరావృతమైందే బాహుళకం వ్యక్తిగత శ్రేణుల్లో. సో ఇప్పుడు దేర్ఫోర్ ఎస్కేపీ కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఎస్కేపీ ఈక్వల్ టు మీన్ మైనస్ మీన్ ఆన్సర్ 17, మోడ్ ఆన్సర్ 20, ఎస్డి ఆన్సర్ వచ్చేసరికి 5.75. 3 ఆన్సర్లని అప్లై చేశాను. ఎక్స్ బార్ మైనస్ జెడ్ బై ఎస్డి అని కూడా రాసుకోవచ్చు ఫార్ములాని. సో ఎస్కేపీ ఈక్వల్ టు 17లో నుండి 20 తీసాను. మైనస్ వాల్యూలు ప్లస్ వాల్యూలు ఇక్కడ ఉంటాయండి. సో -3 వచ్చింది. సో బై 5.75 రెండింటిని డివైడ్ చేశాను. చేస్తే దేర్ఫోర్ ఎస్కేపీ ఈక్వల్ టు -0.521 వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎస్కేపీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూనే వస్తుంది. జీరోతోనే స్టార్ట్ అవుతుంది. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ తీసుకోవాలి. సో అలాగే ఆన్సర్ కూడా మైనస్ వాల్యూతోనే ఎక్కువగా వస్తుంది. అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మెథడ్ డిస్క్రీట్ సిరీస్లో ఎస్కేపీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ కార్ల పియర్సన్ ఇచ్చిన శ్రేణుల్లో ఎస్కేపీ కార్ల పియర్సన్ వైషమ్య గుణకాన్ని ఏ విధంగా లెక్కించాలి. క్యాలిక్యులేట్ కార్ల పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ ఫర్ ద డేటా గివెన్ బిలో. సో మార్క్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, టేబుల్ అప్లై చేశాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ హెడింగ్ పెట్టుకోవాలి. కార్ల పియర్సన్ వైషమ్య గుణకం లెక్కించుట ఇచ్చిన శ్రేణుల్లో ఎక్స్ ఎఫ్ డిఎక్స్ ఎఫ్డిఎక్స్ స్క్వేర్ 5 కాలమ్స్ తీసుకోవాలి. టేబుల్ డ్రా చేసాం. ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ యాజ్టీజ్గా నోట్ చేసాం. ఫ్రీక్వెన్సీ నోట్ చేసాం యాజ్టీజ్గా. డిఎక్స్ అంటే ఇచ్చిన ఎక్స్ వాల్యూలో ఎస్యూమెడ్ మీన్ లీస్ట్ నెంబర్ 40 తీసుకొని, సో 40లోంచి 40 ఎక్స్ వాల్యూలోంచి 1/1 తీసేస్తే డిఎక్స్ డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎఫ్డిఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ డిఎక్స్. ఈ రెండు కాలమ్స్ని మల్టిప్లై చేసాము. లాస్ట్ కాలం ఎఫ్డిఎక్స్ స్క్వేర్. ఈ ఎఫ్డిఎక్స్కి స్క్వేర్ చేయకూడదండి. ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే దాని ముందు రెండు కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. డిఎక్స్ ఇంటూ ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్లో అవనివ్వండి, అలాగే కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్లో అయినా డిస్క్రీట్ సిరీస్ చేసేటప్పుడు ఎఫ్డిఎక్స్ స్క్వేర్ అంటే దాని ముందు రెండు కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. ఎస్డి కనుక్కునేటప్పుడు దాని ముందు రెండు కాలమ్స్ అంటే డిఎక్స్ ఇంటూ ఎఫ్డిఎక్స్ మల్టిప్లై చేస్తే 0 400 1400 0 ఇంటూ 0 5 ఇంటూ 80 10 ఇంటూ 140 అలా చేస్తే 31,300 టోటల్ వచ్చింది. ఎన్ వాల్యూ టోటల్ చేశాను. ఫ్రీక్వెన్సీ 98. లాస్ట్ రెండు కాలమ్స్ టోటల్ చేసాము. ఫార్ములా ఎస్డి కనుక్కోవడం కోసం ఎస్డి ఫార్ములా వేసాము. ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ హోల్ స్క్వేర్. SD equal to square root of 31,300 by 98 minus 1,470 by 98 హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే 319.38. సో అలాగే ఆ రెండింటిని డివైడ్ చేస్తే 15 హోల్ స్క్వేర్. సో SD ఈక్వల్ టు సో స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పి దాన్ని కూడా అప్లై చేయడం జరిగిందండి. టోటల్లీ ఏంటంటే సో ఈ ఎస్డి ఆన్సర్ 9.71 వచ్చింది. మీన్ ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు సో ఇక్కడ విచ్చిన శ్రేణుల్లో డిస్క్రీట్ సిరీస్లో అర్థమెటిక్ మీన్ కూడా షార్ట్కట్ మెథడే తీసుకున్నాం. అంక మధ్యమాన్ని కూడా విచ్చిన శ్రేణుల్లో పరోక్ష పద్ధతిని ఫాలో అప్ చేయాలి. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈక్వల్ టు 40 ప్లస్ 1,470 బై మనకు వచ్చిన ఎన్ వాల్యూ 98. సో ఇక్కడ డివైడ్ చేసి 40 ప్లస్ 15 55 ఎక్స్ బార్. మోడ్ అంటే విచ్చిన శ్రేణుల్లో ఇక్కడ మనకి పౌనఃపున్యంలో అతి పెద్ద నెంబర్. ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ 20 అండి. 20 ఎదురుగా మోడ్ వాల్యూ 55, జెడ్ వాల్యూ 55 తీసుకోవాలి. సో జెడ్ ఈక్వల్ టు 55. సో నోట్ రాసుకోవాలి. హైయెస్ట్ వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆపోజిట్ టు ఎక్స్ వాల్యూ అని రాసుకోవాలండి. సో దేర్ ఫోర్ ఎస్కేపీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ జెడ్ బై ఎస్డి. SKP equal to 55 minus 55 by 9.71. SKP equal to 0.90 by 9.71. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తే SKP ఈక్వల్ టు 0. కంటిన్యూస్ సిరీస్ ఫార్ములా అప్లై చేస్తే ఫైనల్లీ ఆన్సర్ 0 వచ్చింది. ముందు మైనస్ చేయాలి, తర్వాత డివైడ్ చేయాలి, ఫైనల్లీ ఆన్సర్. నెక్స్ట్ ఎస్కేపీ కంటిన్యూస్ సిరీస్ కార్ల పియర్సన్ వైషమ్య గుణకాన్ని అవిచ్చిన శ్రేణుల్లో ఏ విధంగా లెక్కించాలి. సో కంటిన్యూస్ సిరీస్ క్యాలిక్యులేట్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ బై యూజింగ్ AM మోడ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో.
క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇక్కడ చూస్తే 110, 115, 115, 120, 120, 122, 125, 125 టు 130, 130 టు 135, 110 టు 115, 115 టు 120 ఇలా ఇచ్చాడు. ఇవన్నిటికీ ఎక్కడ ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇది ఎక్స్క్లూజివ్ సిరీస్. ఈ పద్ధతి బహిర్గత పద్ధతిలోనే ఉంది. ఎక్కడ తేడా లేదండి. అన్ని ఫ్యాక్టర్స్ సరిసమానంగా ఉన్నాయి. ఔనహ పుణ్యం కూడా యాజ్ ఇట్ ఈస్‌గా నోట్ చేసుకొని లెక్కని చేయొచ్చు. ఫ్రీక్వెన్సీలో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అప్ చేయండి. సో హెడ్డింగ్ పెట్టుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ కార్లో పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ క్లాస్ ఇంటర్వెల్. సో వాల్యూస్ అన్నీ వరుసగా నోట్ చేసుకోవాలి. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వరుసగా నోట్ చేసుకోవాలి. మిడ్ వాల్యూ నోట్ చేయాలి. క్లాస్ ఇంటర్వెల్ L1 ప్లస్ L2/2, 110 ప్లస్ 115/2 అలా ఆర్డర్లో ప్రతి వాల్యూకి అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఫోర్త్ కాలం డిఎం తీసుకోవాలి. అంటే మిడ్ వాల్యూలోకి అజ్యూమెడ్ మీన్ ఫైండ్ అవుట్ చేసి ఆ అజ్యూమెడ్ మీన్కి డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఫోర్త్ కాలం డిఎం అంటున్నాం. M-A లీస్ట్ నెంబర్ అజ్యూమెడ్ మీన్ అందులో ఎక్కడుందంటే ఫస్ట్లోనే ఉంది 112.5 అండర్లైన్ చేసుకుని A ఈక్వల్ టు 112.5 ప్రతి నెంబర్లో నుండి దాంట్లో నుండి అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి వాల్యూలో నుండి తీసేయాలి. లెస్ చేస్తే డిఎం వాల్యూస్ వచ్చాయి. నెక్స్ట్ కాలం డిఎం డాష్ అంటే డిఎం/C కామన్గా పోయే టేబుల్ డిఎం దాని ముందు కాలంలో 5 టేబుల్ పోతుంది కనుక 0, 1, 2, 3, 4, 5 ఫిగర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఎఫ్డిఎం డాష్ కాలం అంటే ఎఫ్ ఇంటూ డిఎం డాష్ మల్టిప్లై చేయాలి. ఫ్రీక్వెన్సీని డిఎం డాష్ని పౌనఃపున్యాన్ని డిఎం డాష్ని గుణించాలి. సో లాస్ట్ కాలం ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ అంటే దాని ముందు రెండు కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. అంటే డిఎం డాష్ ఇంటూ ఎఫ్డిఎం డాష్. సో ఈ విధంగా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత టోటల్లీ ఏంటంటే ఎలా అంటే 0 ఇంటూ 0 0, 1 ఇంటూ 4 4, 2 ఇంటూ 28 56 మల్టిప్లికేషన్ అయ్యాక టోటల్ చేయాలి. ఫస్ట్ ఎన్ వాల్యూ 200 తర్వాత ఎఫ్డిఎం డాష్ టోటల్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ టోటల్ ఈక్వల్ టు 956 తర్వాత సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 5168 క్లోజ్ చేసేయాలి. టేబుల్ ఎప్పుడు కూడా క్లోజ్ చేయాలి ప్రతి టేబుల్ని కూడా. దేర్ ఫోర్ హెచ్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ హోల్ స్క్వేర్ ఇంటూ సి. నెక్స్ట్ హెచ్డి కనుక్కోవాలి కనుక ఫార్ములా అప్లై చేశాను. కంటిన్యూస్ సిరీస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా అప్లై చేసాము. స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవడానికి ప్రామాణిక విచలనానికి అవిచ్ఛిన్న శ్రేణుల్లో సోపాన విచలనాల పద్ధతి యొక్క ఫార్ములాని ప్రామాణిక విచలనానికి హెచ్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ స్క్వేర్ బై మైనస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ 1/n హోల్ స్క్వేర్ ఇంటూ సి. సో ఆ వాల్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లై చేయడం జరిగింది. సో క్యాలిక్యులేషన్ డివైడ్ చేసాం. నెక్స్ట్ హోల్ స్క్వేర్ చేసాం. తర్వాత ఈ ఇంటూ 5 ఫస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో డివైడ్ చేసేసాం కాబట్టి రెండోది హోల్ స్క్వేర్ మిగిలింది. అది హోల్ స్క్వేర్ చేయాలి. ఇంటూ 5 అలా ఉంచేయాలి, కదపకూడదు. ఇంటూ 5 అనేది కామన్గా పోయే టేబుల్ అండి. సో నెక్స్ట్ హెచ్డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఇందులో నుండి ఆ యొక్క హోల్ స్క్వేర్ని మనం క్యాన్సిల్ చేస్తే హోల్ స్క్వేర్ చేసిన వాల్యూలో నుండి తీసేయాలి. ఆ ఇంటూ 5 కదపకూడదు. తీసేస్తే ఇక్కడ 1.73 ఇంటూ 5 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో హెచ్డి ఈక్వల్ టు దీనికి మనం రూట్ కూడా అప్లై చేస్తే ఆ వచ్చిన ఆన్సర్కి మనం ఇంటూ 5 అనేది లాస్ట్లో రూట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ 5ని మల్టిప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ హెచ్డి ఈక్వల్ టు 8.65 వచ్చిందండి. ఈ ఇంటూ 5 అనేది చివరిలో రూట్ క్యాన్సిల్ అయ్యాక అప్పుడు మల్టిప్లై చేసి అప్పుడు ఫైనల్ ఆన్సర్ రావాలి. తర్వాత మీన్ అంక మధ్యమం ఇది కూడా కంటిన్యూస్ సిరీస్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫాలో అప్ చేయడం జరిగింది. అర్థమెటిక్ మీన్ అంక మధ్యమాన్ని సోపాన విచలనాల పద్ధతిలోనే తీసుకోవడం జరిగిందండి. మూడవ పద్ధతినే ఫాలో అప్ చేస్తున్నాం. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ ఇంటూ సి. ఎక్స్ బార్ ఈక్వల్ టు 112.5 ప్లస్ ఏ వాల్యూ. సో ఇక్కడ సిగ్మా ఎఫ్డిఎం డాష్ బై ఎన్ ఎఫ్డిఎం డాష్ అనేది తీసుకున్నాం, ఎన్ వాల్యూ తీసుకున్నాం, ఇంటూ సి చేసాం. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి ఈ రెండింటిని డివైడ్ చేసాం. ఇంటూ 5 కదపకూడదు. నెక్స్ట్ ఏంటంటే సో ఇది యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసి ఇంటూ 5 చేస్తాం. సో దీన్ని యాడ్ చేస్తే ఇంత వచ్చింది. అలా అయినా చేయొచ్చు, లేదంటే ముందు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే 9560 ఎంతైతే వస్తుందో ఆ యొక్క దీంతో 956 ఇంటూ 5ని మల్టిప్లై చేయాలి. తర్వాత ఆ వచ్చిన ఆన్సర్కి 200తో డివైడ్ చేయాలి. తర్వాత ఆ వచ్చిన ఆన్సర్కి సో మనం ఈ యొక్క
112.5ని యాడ్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ 136.4 ఎక్స్ వాల్యూ అనేది రావడం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఎక్స్ బార్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి అంకమద్యమాన్ని ఇక్కడ లెక్కించేటప్పుడు అవి ఇచ్చిన శ్రేణుల్లో సోపాన విచలనాల పద్ధతిని తీసుకున్నాం. ముందుగా ఫార్ములా రాసుకోవాలి, అప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ అయిపోవాలి, తర్వాత భాగించాలి, తర్వాత అడ్డగుణకారం చేసి భాగించి దానికి ఈ ఏ వాల్యూని కలపాలి, ఊహించిన అంక మధ్యమాన్ని, ఫైనల్ అంక మధ్యమని రావడం జరిగింది. నెక్స్ట్ మోడ్ జెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ L2 మైనస్ L1. సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు L1 అంటే లోయర్ వాల్యూ, అంటే మనకి ఇక్కడ ఏదైతే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ నెంబర్ ఉందో దాని ఎదురుగా ఉన్న క్లాస్ ఇంటర్వెల్, అంటే ఇక్కడ ఇచ్చిన టేబుల్లో 50 హైయెస్ట్ నెంబర్ ఎదురుగా ఉన్నది 132 మైనస్ 135 L1 L2. సో దాని ఎదురుగా ఉన్నది 50 F1 అవుతుంది. సో దాని పైన నెంబర్ 20 F0 అవుతుంది. దాని కింద నెంబర్ 44 F2 అవుతుందండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కిందకు వచ్చి ఇక్కడ 130 మోడ్ లైస్ క్లాస్ అని చెప్పి తీసుకుంటాము. 130 L1 ప్లస్ F1 వస్తే 50 మైనస్ F0 20 బై 2F1 2 ఇంటూ 50 మైనస్ F0 20 మైనస్ F2 44 ఇంటూ 135 L2 మైనస్ 130 L1 అవుతుంది. సో కింద నెక్స్ట్ స్టెప్ 130 యాజ్ ఇట్ ఈస్గా ఉంచి లెస్ చేయాలి 30 బై, సో అది లెస్ చేస్తే 5. సో కింద స్టెప్లో మల్టిప్లై చేస్తే 100 మైనస్ లెస్ చేసుకుంటే 64. సో నెక్స్ట్ సారీ లెస్ చేయకూడదండి, ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 44 ప్లస్ 20 64. నెక్స్ట్ స్టెప్లో 130 ప్లస్ 30 30 ఇంటూ 5 150 బై 100 మైనస్ 64 36. సో ఇప్పుడు డివైడ్ చేస్తే 4.16. ఈ 4.16కి 130 యాడ్ చేస్తే 134.16. ఫైనల్ ఆన్సర్ 134.16. ఎస్కేపీ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ జెడ్ బై ఎస్డి. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయాలి. ఎస్కేపీ ఫస్ట్ ఎక్స్ బార్ ఆన్సర్, తర్వాత మోడ్ 134.16 ఆన్సర్, తర్వాత ఎస్డి స్టాండర్డ్ డీవియేషన్ 8.65. సో ఎక్స్ బార్ ఆన్సర్ 136.4, తర్వాత మోడ్ 134.16, తర్వాత ఎస్డి ఆన్సర్ 8.65. ఇవన్నీ అప్లై చేశాక ముందు మైనస్ చేయాలి, తర్వాత 2.24 బై 8.65 డివైడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 0.258. నెగిటివ్ వాల్యూనే వస్తుంది, అయితే 0 లేదు అంటే 0 దాటుతుంది, 0నే వస్తుంది, అంతకు మించి రాదు. సో పాజిటివ్ వాల్యూ రాదు. పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలండి. మైనస్ వాల్యూస్ కూడా వస్తాయి, అప్పుడు రాంగ్ వచ్చిందేమో అనుకోవద్దు. సో మైనస్ వచ్చినా కూడా రాంగే, ప్లస్ వచ్చినా కూడా రాంగే, కానీ మైనస్ ఆర్ ప్లస్ ఏదొచ్చినా కూడా నెగిటివ్లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. నెక్స్ట్ బౌలీస్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. మనం మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ని కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. అంటే మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఫస్ట్ 4 టాపిక్స్ రేంజు, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో తర్వాత కార్ల పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్. సో స్క్యూనెస్లో మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్లో ఫస్ట్ టాపిక్, రిలేటివ్ మెజర్స్లో ఫస్ట్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకొక టాపిక్ ఉంది, బౌలే టాపిక్ ఉంది. సో అయితే ఇక్కడ మనం సెకండ్ యూనిట్లో విచలనాల్లో ఫస్ట్ వన్ వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, మధ్యం విచలనం, ప్రామాణిక విచలనం కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత వైషమ్యంలో సో ఇక్కడ మనం పరమ వైషమ్యము, సాపేక్ష వైషమ్యమానాలు రెండు తెలుసుకోవడం జరిగింది. మొదటగా ఇక్కడ సాపేక్ష వైషమ్యమానాలను మనం కొన్ని పద్ధతుల్లో చూపించడం జరిగింది. అందులో ఒక పద్ధతిలో ప్రాక్టికల్గా చూస్తే కార్ల పియర్సన్ వైషమ్య గుణకాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా బౌలే వైషమ్య గుణకం ఉందండి. థ్యాంక్ యూ.